ఈ మిగతా వీడియోలు చూడటానికి ముందుగా మరి ఎవరు వాస్తవం రాస్తున్నారు, నిజంగా అమరావతి వరద ఉందా లేదా? నేనైతే ఇక్కడ కూర్చుని జరిగి ఉందో లేదో చెప్పడానికి కాదు, కానీ అక్కడే ఉండే మల్లాది విష్ణు గారు కానీ అంబటి రాంబాబు గారు చెబుతున్నారు. అలాగే మొన్న ఈ మధ్య మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ వేమారెడ్డి గారు కూడా ఆ ఏరియా అంతా తిరిగి వీడియోలు కూడా చేశారు. మరి అవి నిజమా కాదా? దీని మీద మన వేమారెడ్డి గారు మనతో మాట్లాడడానికి, దొంతిరెడ్డి వేమారెడ్డి గారు నమస్కారం. చెప్పండి, వాస్తవమా కాదా? ఆంధ్రజ్యోతి పత్రిక అయితే మీరు అన్ని అబద్ధాలు చెబుతున్నారని చెప్పి ప్రచారం చేస్తుంది. మీరంటే వాట్ ఐ మీన్ వైసీపీ మీద పెట్టి వాళ్ళు చెప్తున్నారు. పైగా శాడిస్ట్ సైకోలు అన్నారు. నిజంగా శాడిజం అంతా ప్రదర్శిస్తుంది వాళ్ళే అయినప్పటికీ కూడా రకరకాల రూపాల్లో అవన్నీ వైసీపీకి ఆపాదిస్తున్నారు, మీ బోటి వాళ్ళకి ఆపాదిస్తున్నారు. వాస్తవం ఏంటి? నిజంగా అమరావతిలో అమరావతిలో నిర్మాణాలు చేస్తే మనకేం అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే వరద ప్రాంతంలో వద్దనే తప్ప ఇంకోటి కాదు కదా. వాస్తవ పరిస్థితి మీరు కూడా వీడియో చేశారు కదా, దాని మీద మీ కామెంట్ చెప్పండి సంక్షిప్తంగా. నమస్తే కేసీఆర్ గారు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం, ఎవరికి నమస్కారం. ఇవాళ మేము మొన్న అటు వెళ్ళడం జరిగింది. అవును, వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేటప్పుడు వేరే దారిని వెళ్ళాం, వచ్చేటప్పుడు నీరుకొండ వచ్చాం. ఈ రాజధాని ప్రాంతాల గ్రామాలన్నీ చూసుకుంటూ వద్దామని. అక్కడ చూస్తే ఇప్పుడు ఏదైతే విజువల్స్ లో కనిపిస్తున్నాయో ఆ విషయాలన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఓకే, అసలు ఎక్కడ కనుచూపు మేరలో మనకు భూమి అనేది కనిపించకుండా మొత్తం నీరే ప్రవహించున్నాయి, ఎక్సెప్ట్ ఆ కొండలు. అంటే అవి పొలాలు మీరు చెప్పండి, పర్లేదు. అవి ఏమన్నారు? ఒక్క నిమిషం లైన్. పొలాల్లో నీరు చూపి అమరావతి మునకంటూ ప్రచారం. అది పొలాల్లో నీరు చూపించి మీరు అమరావతి మునిగిందని చెబుతున్నారంట. అంత చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? మాకు వాళ్ళు అమరావతి ఇక్కడ కట్టడాలు కడుతున్నారు, ఏదో చేస్తున్నాం, ఏదో అని చెప్తున్నారు. ఇవన్నిటికి మేము కాదంటల్లా. మీరు చేసే ఏదో కరెక్ట్ గా చెప్పండి జనానికి. అది మీరు చెప్పారు, ఈ వరద నీళ్ళని డైవర్షన్ కోసం, వీటి కుషణ కోసం 3 మినీ రిజర్వాయర్లు కడతామన్నారు. 0.51 క్యూసెక్స్ తో మీరు మినీ రిజర్వాయర్లు కడతా అన్నారు. అసలు దాని దాఖలాలు కానీ ఒక 8 కిలోమీటర్స్ ఏమో కెనాల్ ని రెగ్యులరైజ్ చేస్తా అన్నారు మీరు నేచురల్ ఫ్లో తో. 48 కిలోమీటర్ల కెనాల్ ని వైడెన్ చేసి డీపింగ్ చేస్తా అన్నారు. ఎక్కడైనా మీరు కనిపించి మీ ఇరిగేషన్ నీళ్లు రమ్మనండి. ఇంకో విధంగా అంటల్లా మీ మీద బురద జరగడానికో ఇంకో విధానికో మేము మాట్లాడటం. ఇది వాస్తవం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసు. జాగ్రత్త. ఇప్పుడు మునిగిందని అంటాను, ఇంకోటి అంటాను, కేసులు పెడతారంట. ఇప్పుడు ఏదో పెద్ద ఆయుధంగా మారిపోయింది. పోలీస్ కేసుల ద్వారానే ప్రభుత్వాన్ని నడిపేసేటట్టున్నారు. జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఒక మాట చెప్పారు, నేను విన్నాను మీ వీడియో. అనేక చోట్ల ఎత్తు మెరకపోస్తున్నారు, దానివల్ల కూడా నీటికి ఆటంకం ఏర్పడతా ఉందని, కొండవీటి వాగుని కూడా ఒక రకంగా పాడు చేశారని కూడా మీరు అన్నారు. కరెక్టేనది? డెఫినెట్ గా. ఓకే. అంటే పొన్నూరు మునిగిందని ఎవరు ప్రచారం చేశారు? పొన్నూరుని ముంచుతున్నారని మీరు చెప్పింది ఆ ప్రాంత పొలాల గురించి కదా మీలాంటి వాళ్ళు మాట్లాడింది. పొన్నూరు నియోజకవర్గంలో నంబూరు గ్రామం దగ్గర 10,000 ఎకరం మునిగింది. అది వాళ్ళకి కనపడలేదేమో. ఓకే, మరి అది కనపడిపోతే అట్టాని కాదు సార్. ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టర్నో ఆ ప్రాంతానికి సంబంధించిన వచ్చి చూస్తే అర్థమవుతుంది మీకు. ఆ విజువల్స్ కనపడుతున్నాయి కదా, మీరు అక్కడి నుంచి తీసుకొచ్చినవి కాదు కదా, అక్కడ ఉన్న ప్రాంతాల్లో తీసిన విజువల్సే కదా ఇవన్నీ. మరి ఆ శాడిస్ట్ పేపరు అట్లా రాస్తా ఉంది. మీరు వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా రండి నేను తీసుకెళ్తానని చెప్పి, మీరు ఆ ప్రాంతం వాళ్ళే కాబట్టి చెప్పండి. మీరు చెప్పేది నిజమైతే, వాళ్ళు చెప్పేది నిజమైతే మీరు సరి చేసుకోండి. ఎందుకంటే మేము ఎక్కడ కూర్చుని అది జరిగింది ఇది జరిగిందని చెప్పదాలం కాబట్టి నాకైతే అర్థమవుతుంది. ఆ ప్రాంతం శివరామకృష్ణ కమిటీయే చెప్పింది, ఆ ప్రాంతం కాదు. నాగార్జున యూనివర్సిటీ పక్కన పెట్టుకుంటే అసలు ఈ గొడవ లేకపోయేది కదా, మెరక ప్రాంతంలో పెట్టుకుంటే. ఇప్పటికీ వీళ్ళు ఆలోచించినా కూడా ఓకే ఏం ముంచిపోయింది లేదు. ఇప్పటికి చేసినా ఆనందమేనండి.
వర్క్ అనేది ఎక్కడా జరగట్లేదండి మేము వెళ్ళి చూసినప్పుడు. ఈ వరద భవనం వర్క్ జరగడానికి అవకాశం లేదు కదా. అవును, అది కొంచెం చూడు, విజువల్స్ మొత్తం మునిగిపోయినట్టు కనపడుతుంది. అక్కడ వర్క్ మీద వెళ్ళేది ఎట్లా, చేసేది ఎట్లా, పని అయ్యేది ఎట్లా? రైట్. ఎందుకు మనకు మనం సాటిస్ఫై చేసుకోవడానికి తప్పిస్తే ఇంకోటి కాదు. అంటే ప్రజల్ని మోసం చేసే వాళ్ళు ఎల్లో మీడియా వారు ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ కనీసం కొంచెం నిజాయితీగా ఉంటే గొడవ లేకపోను. రైట్, థ్యాంక్ యూ వేమారెడ్డి గారు, మీ అభిప్రాయం చెప్పినందుకు.